హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నెల్లూరుకి దగ్గరలో ఉన్న కోడూరు బీచ్కి వెళ్ళారా? వెళ్ళి చూసారా? ఎందుకు చెప్తున్నానంటే మేము లాస్ట్ మంత్లో అక్కడికైతే వెళ్ళామండి. అక్కడ మరీ అంత బాగుంది అని చెప్పం కానీ చూడాల్సిన బీచ్. కానీ ఎందుకంటున్నానంటే ఎక్కువ ఇసుక రాళ్ళు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. గవ్వలు అంటే కొంచెం ఒక్కొక్కసారి కాళ్ళకి అదంతా గుచ్చుకుంటూ ఉంటాయి కదా. కానీ చూడడానికి మాత్రం బాగుంటుంది. కానీ మునిగేటప్పుడు మాత్రం మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఈ తెప్పలొచ్చి మనం ఇసుక లాక్కు వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా గవ్వలు బయటపడతాయండి. కాళ్ళకి గుచ్చుకుంటాయేమోనని భయం వేస్తుంది. కానీ చూడడానికి లుక్ వైజ్ అయితే బాగుంటుంది. కానీ ఎప్పుడైనా ఒక్కసారి అయితే చూడొచ్చు. మైపాడు బీచ్ అయితే చాలా బాగుంటుందండి. అది కూడా నెల్లూరు డిస్టిక్ లోనే ఉంటుంది. ఎవరైనా నెల్లూరులో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చండి. ఇది చాలా బాగుంటుంది మైపాడు బీచ్ అయితే. ఇది మాత్రం మేము వెళ్ళింది కోడూరుకి దగ్గరలో ఉన్న బీచ్. ఇక్కడ మనకి వేళాంగిణి మాత చర్చి కూడా ఉంటుంది దగ్గరలో. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ కూడా చేయొచ్చండి. మేమైతే వెళ్ళినప్పుడల్లా బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్ళినప్పుడల్లా ఎప్పుడైనా ఒకసారి అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక బీచ్కి అయితే వెళ్తూ ఉంటాము. మా ఇంట్లో బీచ్కి వెళ్ళడము, సముద్రంలో మునగడం అంటే బాగా ఇష్టపడతారు. సో ఇది కోడూరు బీచ్. ఇక్కడ చూడండి, మేము సమ్మర్లో కాదులండి, మేము లాస్ట్ మంత్ అట్లా వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా అలలు అట్లా అయితే వస్తూ ఉన్నాయి. ఎక్కువగా దగ్గరకు వచ్చేసింది. పోటు బాగా ఎక్కువగా ఉంది సముద్రానికి. అంటే దగ్గరికి వచ్చేసి నీళ్లు బాగా అలలు బాగా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అప్పుడు ఎక్కువగా సమ్మర్లో విజిటింగ్ చేస్తూ ఉంటారు జనాలు, అయితే మునుగుతూ ఉంటారు చల్లగా ఉండదని చెప్పేసి. మేము వెళ్ళినప్పుడైతే ఎక్కువగా మనుషులు అయితే ఎవరు తక్కువ ఉన్నారు. కానీ అటు రైట్ సైడ్ కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారండి. ఇటు మేము లాస్ట్కి వచ్చాము. ఇక్కడైతే కొంచెం గవ్వలు అవి తక్కువ ఉంటాయి, గుచ్చుకోకుండా ఉంటాయి పిల్లలకి మునిగినప్పుడు అని. ఇది కోడూరు బీచ్ ఓవర్ వ్యూ అండి, చాలా బాగుంటుంది. కానీ మునగడానికి అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా మునగాలి. గవ్వలు రాళ్ళు ఉంటాయి కాబట్టి లోపల కొంచెం జాగ్రత్తగా మునగాలన్నమాట. ఇక్కడికి దగ్గరలో మనకి వేళాంగిణి మాత చర్చ్ అని చెప్పాను కదండి, ఇది కూడా చూడొచ్చు వెళ్తే కోడూరు బీచ్లో. చాలా బాగుంటుంది చర్చి మాత్రం. జీసస్, మేరీ మాత ఈ విగ్రహాలు ఇవన్నీ పెట్టేసి ఉంటారు. చాలా బాగుంటుంది. ఏదన్నా అనుకోని క్యాండిల్స్ కూడా వెలిగించవచ్చు ఇక్కడికైతే చాలా మంది ఎక్కువ సముద్రం దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా విజిట్ చేస్తూ ఉంటారు ఈ వేళాంగిణి మాత చర్చి దగ్గరికి. చాలా బాగుంటుంది చర్చి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చండి, చాలా బాగుంటుంది ఇది చర్చ్ కూడా. ఇక్కడ ప్రేయర్ చేస్తారు. మనకి ఏదైనా కావాలంటే కూడా బయట షాప్స్ అవన్నీ ఉంటాయి, కొనుక్కోవచ్చు. అలాగే దేనికి ఇబ్బంది ఉండదు. వాటర్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇక్కడ ఎక్కువగా సముద్రానికి వచ్చిన వాళ్ళందరూ కూడా విజిట్ చేస్తూ ఉంటారు ఈ చర్చిని. సండేస్ అయితే బాగా కొంచెం రష్ ఉంటుంది. ఎందుకంటే విజిటింగ్ చేసే వాళ్ళు సముద్రానికి ఎక్కువ వస్తారు కాబట్టి చర్చి దగ్గరికి కూడా వస్తారండి. ఇక్కడ నుంచి చర్చి దగ్గర నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అయితే ఉంటుంది మనకి ఈ సముద్రము. అంటే మధ్యలో కొంచెం ఇసుక అదంతా ఉంటుంది. అక్కడ ఇంకా చేపలు అవన్నీ పెట్టి కూడా వేయిస్తూ ఉంటారు. క్రాబ్స్, ఫిష్ ఇలాంటి ఫ్రాన్స్ కూడా ఫ్రై చేస్తూ ఉంటారు. జనాలు తినేవాళ్ళు తింటూ ఉంటారండి. కానీ అవి అంత తినకూడదు, ఎందుకంటే ఆయిల్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తూ ఉంటారు కదా రిపీటెడ్గా. ఎక్కువ ఎవరో తినేవాళ్ళు అయితే తింటూ ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇక్కడ మనకి హార్స్ రైడింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఒక అతను గుర్రం కూడా తీసుకొని వచ్చి ఉంటాడంటే, అయితే అతను అటు పక్క ఉన్నాడు, మేము ఇటు సైడ్ ఉన్నాము. ఒకసారి మా పిల్లల్ని అయితే ఎక్కించాము కూడా హార్స్ పైన. అతను ఒక్కొక్కరికి 100 రూపీస్ అయితే తీసుకుంటాడు, 100 రూపాయలు. చాలా బాగుంటుంది ఈ బీచ్ చూడడానికి అయితే మాత్రం. కాకపోతే సమ్మర్ సీజన్లో వెళ్తే మనకి కొంచెం బాగుంటుంది చూసేదానికి కూడా, అలాగే మునగడానికి
చల్లగా ఉంటుంది. ఇక్కడంతా బ్యాక్ సైడ్ షాప్స్ ఉంటాయండి. వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా అవైలబిలిటీ ఉంటాయి. ఎక్కువ వచ్చేదైతే మాత్రం సమ్మర్లోనే వస్తుంటారు. మిగతా సీజన్స్లో అయితే కొంచెం తక్కువే ఉంటారండి విజిట్ చేసే వాళ్ళు అయితే మాత్రం. మనకి నెల్లూరు నుంచి కూడా ఒక 10 కిలోమీటర్స్ పైనే ఉంటుంది ఈ కోడూరు బీచ్. ఆటో అవైలబిలిటీ ఉంటాయి. మన ఓన్ వెహికల్స్ ఉన్నా ఓన్ వెహికల్స్తో కూడా రావచ్చు. అయితే అక్కడ బస్సులు కూడా అవైలబిలిటీ ఉంటాయండి. బస్సెస్ టైమింగ్స్ వైజ్గా ఉంటాయి, అంటే టైం ప్రకారంగా ఉంటాయంట బస్సు. అది మనకి నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఉంటవి. అక్కడి నుంచి ఎక్కి కోడూరుకి డైరెక్ట్గా బస్సెస్ అయితే ఉన్నాయి. నేరుగా సముద్రానికి దగ్గరలో దించుతారండి. అక్కడ దిగేసి మనం వచ్చేయచ్చు. బస్ అవైలబిలిటీ బట్ టైమింగ్స్ ప్రకారంగా ఉంటాయి. ఫ్రీక్వెంట్గా అయితే ఉండవు బస్సులు. బట్ ఎక్కువగా అయితే ఓన్ వెహికల్స్లోనే వస్తారండి ఇక్కడికి జనాలు. బైక్స్ అని కార్స్ అని ఇట్లా వాళ్ళ వెహికల్స్లోనే వస్తారు. చాలా తక్కువ బస్సులో వచ్చేదైతే మాత్రం. ఎందుకంటే టైమింగ్స్ బట్టి ఉంటాయి కాబట్టి ఎక్కువగా బస్సు ప్రిఫర్ చేయరు. ఓన్ వెహికల్స్లోనే వస్తారు. వచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి చర్చ్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు వెహికల్స్. లేదంటే డైరెక్ట్గా రావడానికి ఉండదు. మధ్యలో వెహికల్ పార్క్ చేసుకొని సముద్రం దగ్గర అయితే పార్కింగ్ అయితే ఉండదు అవైలబిలిటీ. ఇదండి కోడూరు బీచ్ ఓవర్ వ్యూ. మీకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు వచ్చి చూడొచ్చు. మునిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే గవ్వలు రాళ్ళు ఎక్కువ ఉంటాయి సముద్రంలో, ఈ సముద్రంలో మెయిన్గా. అలాగే మైపాడ్ బీచ్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళినప్పుడు అది కూడా మీకు ఓవర్ వ్యూ అనేది ఇస్తాను ఈసారి వెళ్ళినప్పుడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇట్లా నేను వెళ్ళిన ప్రదేశాలన్నీ కూడా మీకు ఓవర్ వ్యూ అయితే ఇస్తానండి. ఇక్కడ మనకి పోలీసులు కూడా అప్పట్లో మేము వెళ్ళినప్పుడు పోలీసులు కూడా ఇక్కడ రెక్కీ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే జనాలు సెక్యూరిటీ కోసం. బాయ్ ఫ్రెండ్స్.